పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్య కారణం వచ్చేసి పోయిన మంగళవారము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 అని 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వము ప్రోగ్రెస్ ఆయన ఇన్ఫర్మేషన్ పబ్లిక్కు ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ ద్వారా. అయితే మేము చూస్తూ ఉంటే ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆయన ఏ విధంగా చిత్రీకరిస్తాడంటే, అసలు రాష్ట్రమంతా ఎంతో అంధకారంలో ఉన్నట్లు, అసలు ఎక్కడే కానీ బళ్ళు లేనట్లు, ఆసుపత్రులు లేనట్లు, రవాణా లేనట్లు, అసలు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటుందంటే ఆయన ఒక రే ఆఫ్ లైట్ మాదిరి, ఒక వెలుగు మాదిరి వచ్చినట్లు చిత్రీకరిస్తాడనమాట. అందులో భాగంగా ఈ స్టాండర్డ్ ఎంబో ఉంటుందన్నమాట, మోడస్ ఆపరెండి. ఏమంటే ఫస్ట్ ఒక వైట్ పేపర్ అని రిలీజ్ చేస్తాడు. ఆ వైట్ పేపర్లో ఏం చెప్తాడు, అసలు ఏమీ లేదు, చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది, అసలు రాష్ట్రము బాగు చేయలేని పరిస్థితిలో ఉంది అన్నట్లు ఫస్ట్ చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత తన ద్వారా వెలుగు ఏ విధంగా వస్తుంది రాష్ట్రానికని చెబుతూ పోతాడు. ఆయన అదృష్టానికి ఏమో కానీ ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు ఉండేటివి లేనట్లు, లేని ఉన్నట్లు రాసి మెయిన్ పేజు హెడ్లైన్స్ చెబుతూ పోయి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఒక ప్రయత్నం అన్నమాట. అంటే ప్రతిసారి ఆయన వచ్చినప్పుడు పాతరాయి యుగంలో ఉన్నట్లు, పాతరాయి యుగంలో రాష్ట్రాలు ఉన్నట్లు, ఆ తర్వాత నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా క్వాంటమ్ యుగంలోకి రాష్ట్రం పోతున్నట్లు, పాతరాయి యుగం నుంచి క్వాంటమ్ యుగంలోకి తను తీసుకొని పోతున్నట్లు ఆయన చిత్రీకరణ ఉంటుంది. అట్లా ప్రతిసారి, అంటే ఆయన వచ్చిన ప్రతిసారి, ఎందుకంటే ఎన్నో పర్యాయాలు రావడం జరిగింది కదా, ప్రతిసారి ఒక కొత్త ఇది ఉంటుందన్నమాట, లాజిక్, ఒక వినూత్నమైనది. అంటే ఒకసారి ఏమంటారంటే తనే కంప్యూటర్ కనిపెట్టినట్లు, ఒకసారి ఏమో తనే సెల్ ఫోన్ కనిపెట్టినట్లు, ఒకసారి ఏమో తనే హైదరాబాదు నిర్మించినట్లు, అసలు ఒకసారేమో తనే కోవిడ్కు మందు కనిపెట్టడానికి కూడా దాహోదపడినారని, ఇంకొకసారి పొరపాటున మిస్ అయిపోయి స్లిప్ అయిపోయి అసలు స్వాతంత్రం కోసం కూడా దాహోదపడిన పార్టీ అని అన్నాడు అన్నమాట మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో. స్వాతంత్రం కోసము తెలుగుదేశం పార్టీ దాహోదపడిందంట. ఇంకా ఎట్లెట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డపడిందని చెప్పి చెప్పుకోలే, ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే ఆడి వరకు కూడా పోతాడు. ఇంకా లేటెస్ట్గా ఈ మధ్యన ఏమంటే బిర్యానీ అందరికి అలవాటు చేసినట్లు, సంక్రాంతి పండుగ నేర్పించినట్లు, తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ వాళ్ళ ఇళ్లలో చేసుకునేది నేర్పించినట్లు, ఇట్లా ఒక్కొక్కసారి అంటే పాతరాయి యుగం నుంచి కొత్త యుగంలోకి వచ్చేదానికి తన ప్రయత్నము, తన శ్రమ ఈ విధంగా చూస్తాడు. ఓసారి ఏమంటాడు, నేనే తెలుగు భాష నేర్పించినందుకు తెలుగు వాళ్ళందరూ అమెరికాకు పోయి సెటిల్ అయినారు. సరే సార్, మీరు తెలుగు వాళ్ళకు మీరు ఇంగ్లీష్ నేర్పించినారు కాబట్టి తెలుగు వాళ్ళంతా అమెరికాకు పోయినారనేది మీ వాదన, ఓకే. మళ్ళీ తమిళ వాళ్ళకు ఇంగ్లీష్ ఎవరు నేర్పించినట్లు, కర్ణాటక వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించినట్లు ఎవరు, మలయాళం వాళ్ళకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించినట్లు, మరాఠీ వాళ్లకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించినట్లు, వాళ్ళందరూ ఎట్లా అమెరికాకు పోయినట్లు? అసలు ఆశ్చర్యకరమైన పరిస్థితి. వీళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఎంత ఆశ్చర్యం అంటే ఏ విధంగా చిత్రీకరిస్తారంటే, అసలు కంప్యూటర్ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కూడా నేనే కంప్యూటర్ కనిపెట్టినంటే చప్పట్లు కొడతారు. ఇది ఏందో మాకు అసలు ఒక విచిత్రము, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదన్నమాట. హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు, అంటే కులి కుతుబ్ షా ఏం చేసినట్లు? బిర్యానీ నేనే నేర్పించిన అంటాడు, అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళందరూ ఏం చేసినట్లు? ఇట్లా ఈ విధంగా ప్రతి టర్ములో ఒక వైట్ పేపర్, ఒక స్టాండర్డ్. అయితే ఒక ఆశ్చర్యకరమైనది ఏమంటే, ప్రతి టర్ములో ఇది చేస్తారు కదా వైట్ పేపరు, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరి సంవత్సరంలో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా, అది ఎప్పుడు లేదు. అంటే ఒక వైట్ పేపరు, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి నా 5 సంవత్సరాల పరిపాలనలో ఇది
నేను వచ్చినప్పుడు ఇది, ఇప్పుడు దిగిపోతున్నాను, ఎలక్షన్లకు పోతున్నాను కాబట్టి ఇది, అది ఉండదు. ఎంట్రన్స్ అప్పుడే వైట్ పేపర్. ఇది కాక అందుకని ఒకసారి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా చాలా మంచి అబ్జర్వేషన్ చేశారనమాట. మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు, పాపులర్ అనలిస్ట్ గారు, జర్నలిస్టు ఏమన్నారంటే, ఆయన ఏ విధంగా చిత్రీకరిస్తారంటే మీడియా సంస్థలంతా కూడా ఈ రాష్ట్రంలో ఆయన తప్ప ఎవరు పనిచేయడం లేదని. అసలు ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గంలో పోయిన మీటింగ్లో కూడా తను చివరికి ఏం చేస్తా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని మందలిస్తాడు అందరి ఎదురుగా, మీరు ఎవరు సరిగ్గా పనిచేయడం లేదని. అర్థమేమి అంటే వాళ్ళ ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సార్ ముఖ్యమంత్రి మా నియోజకవర్గం రానంతా మేలు సార్ అంటున్నారు. ఎందుకంటే వస్తే మమ్మల్ని మందలిస్తాడు అందరి ఎదురుగా, మందలిచ్చిన తర్వాత మేమేదో పని చేయనట్లు ఆయన ఒక్కడే పని చేసినట్లు చిత్రీకరించుకొని పోతాడు సార్, దానివల్ల డ్యామేజ్ ఎవరికి మాకే కదా అని ఓపెన్గా వాళ్ళందరూ. అయితే ఇప్పుడు కొత్తగా ఏమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్. అసలు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ ఏమే, చాలా లావు పుస్తకం, ఇంత లావు పుస్తకం ఉంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని. చదువుతామే ఏమేమి ఉంది దాంట్లో, దాన్ని అనలైజ్ చేయాలి కదా ప్రోగ్రెస్. అసలు కాన్సెప్ట్ ఏమి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే? ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే కాన్సెప్ట్ ఏమి, ఒక బడి ఉంటుంది, ఒక కాలేజ్ ఉంటుంది, లేదా ఒక వ్యాపార సంస్థ ఉంటుంది, లేదా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాంట్లో మన ప్రోగ్రెస్, మన పురోగతి ఎట్లుంది అనేది ఎవరు చూపించాలి పురోగతి? ఒక బడి అయితే టీచరు, ఎగ్జామినరు, ఒక కాలేజ్ అయితే టీచరు, ఒక వ్యవస్థ అయితే అవుట్కమ్ము, ఇవి చూపించాలి కదా. ఇక్కడ అట్లా కాదంట, ప్రోగ్రెస్ తనకు తానే ఇచ్చుకుంటాడంట ప్రోగ్రెస్. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రోగ్రెస్ను ఎవరు ఇవాల్యుయేట్ చేయాలి, రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. కానీ ఇక్కడ అట్లా కాదంట, తనకు తానే ఇచ్చుకుంటాడు. ఇది కొత్త రకమైన ప్రోగ్రెస్. ఎందుకంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు? ప్రజాస్వామ్యంలో స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టేక్ హోల్డర్స్ పబ్లిక్ కదా, పబ్లిక్ కాదంట. అసలు ఇంత అవసరం అండి? ఎక్కడైనా కానీ ఫస్ట్ మనం పోతే ప్రోగ్రెస్ ఫస్ట్ అనేది మనం పోయినప్పుడు ఎక్కడికి పోయినప్పుడు స్టేక్ హోల్డర్స్ పబ్లిక్. ఒక ఇంటికి పోతే సరిపోతుంది కదా, ఒక ఇంటికి పోతే ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుని అడిగితే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా అనేది. ఇంత రిపోర్టు, ఇన్ని పేపర్లు అవసరం అండి? ఒక ఇంటికి పోతే ఒక గృహిణి చెప్తుంది, ఒక ఇంటికి పోతే ఇంటి పెద్ద చెప్తాడు, ఒక బస్ స్టాండ్కి పోతే చెప్తారు, రైల్వే స్టేషన్కి పోతే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా 2 సంవత్సరాలు అని. ఇప్పుడు అంతెందుకండి, మనం ఒక వ్యవసాయదారుని దగ్గరికి పోదాం. ఈ 2 సంవత్సరాల్లో మీ జీవన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఒకవేళ మార్పు అంటే వచ్చింటే మంచిదేమన్నా వచ్చిందా? ఒక్కనన్నా కానీ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యవసాయదారుని దగ్గర, ఒక రైతు దగ్గర పోయి అయ్యా నీ పంటకు మంచి ధర ఉందా అంటే లేదు అంటారు. నీకు ఇన్సూరెన్సు ప్రభుత్వం కడుతుందంటే లేదు అంటారు. నీకు మద్దతు ధర అనేది అమలు పరుస్తున్నారంటే లేదు అంటారు. మీకు ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. మీ పరిస్థితి ఎట్లుంది అంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం సార్, మమ్మల్ని ఎవరు కాపాడాలో మాకే అర్థం కావడం లేదు అంటారు అన్నమాట. ఒక మహిళ దగ్గరికి పోయి మీకు ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పు ఉందా అంటే దిగులు ముఖం పెట్టుకొని ఉంటారనమాట. ఎందుకంటే మీ జీవన విధానంలో కానీ, మీ ఆదాయ మార్గాల్లో కానీ ఏమన్నా ఉందంటే లేదు అంటారు. ఇంతకు ముందే వచ్చినారు కదమ్మా, వచ్చి నీకు 15 నీకు 15 నీకు 15 అని ఇంటింటికి తిరిగిపోయింది కదా, 15 ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని చెప్పినారు కదమ్మా అంటే లేదు అంటారు. సిలిండర్లు ఇస్తున్నారమ్మంటే అరాకొర ఒకటి అంటారు. అమ్మఒడి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరికి వస్తే ఒకరికి రానట్లు అంటారు. ఇంకా ఏ విధంగా వాళ్ళు మరి ప్రోగ్రెస్ ఉన్నట్టు, పురోగతి ఉన్నట్లు? పోనీ నిత్యావసర వస్తువులు ఏమైనా తగ్గినాయంటే లేదు పెరిగినాయి అంటున్నారు. ఆదాయం ఏమన్నా మీకు పెరిగింది అంటే లేదు తగ్గింది అంటున్నారు. పోనీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు చేయూత, ఆసరా వచ్చేటివి కదమ్మా అంటే ఏమి లేవు అంటారు. సో ఏ విధంగా పురోగతి ఉన్నట్లు అని. ఒక కార్మికుని దగ్గరికి పోయి నీ జీవన విధానంలో ఏమైనా మార్పు ఉందంటే లేదు అంటాడు. నీకు ఆదాయ మార్గాలు పెరిగినాయంటే లేదు అంటాడు. నీకు నిత్యావసర వస్తువులు అంటే పెరిగినాయి అంటాడు. సో ఏ విధంగా ప్రోగ్రెస్ ఉన్నట్లు? ఒక యువకుని దగ్గరికి పోయి నీకేమన్నా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే లేదు అంటాడు. పోనీ నిరుద్యోగ భృతి వస్తుంది అంటే లేదు అంటారు. మళ్ళీ ఏమొస్తుందంటే అడ్వర్టైజ్మెంటు అంటారు. అడ్వర్టైజ్మెంట్. ఒక పిల్లవాని దగ్గరికి పోయి, ఎవరి దగ్గరికన్నా పోయి, ఒక బడికి పోయే పిల్లవానికి మీకేమన్నా మార్పు ఉందంటే లేదు అంటారు. బళ్ళు ఎప్పుడు బాగున్నాయంటే 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు నేడు ఉన్నది, ఇప్పుడు ఏం లేదు అంటారు. అప్పుడు మాది ఖచ్చితంగా బళ్ళు, విద్య అనేది ప్రభుత్వము అమలుపరచడం లేదు అని అంటారు. మళ్ళీ ఏ విధంగా అని
ఎవరైనా అనారోగ్యంతో బాధపడి ఒకవేళ ఆసుపత్రికి పోతే ట్రీట్మెంట్ బాగా జరుగుతుందా, మీకు చికిత్స పొందుతుందా అంటే లేదు అంటారు. ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అమలు పరచడం లేదు. ఎందుకు అనంటే బిల్లులు పెండింగు అంటారు. సో ఏ విధంగా మార్పు వచ్చిందని మీకు ప్రధానంగా ఒక రైతు జీవనంలో మార్పు లేదు తగ్గింది, ఒక మహిళ జీవనంలో మార్పు లేదు తగ్గింది, ఒక కార్మికుని జీవితంలో మార్పు లేదు తగ్గింది, ఒక స్కూల్కి పోయే బడికి పోయే పిల్లవాడిని జీవితంలో తగ్గింది. ఇక్కడ కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా వాళ్ళు కాసుకొని ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులంతా. వాళ్ళ జీవన విధానంలో ఎంత మార్పు అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఒక్క రంగం మాకు చెప్పండి, ఒక్క రంగంలో ఎక్కడైనా కానీ మీకు ధరలు తగ్గినాయని కానీ ఒక్క రంగంలో ఆదాయం పెరిగిందని ఒక్కటి చెప్పండి. అప్పుడు ఇంత లావు పుస్తకం అవసరమే లేదండి. సింపుల్గా ఒక మనిషిని అడిగితే అయిపోతుంది అన్నమాట. అసలు మళ్ళా పైగా మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏదన్నా కానీ ప్రజలకు సంబంధించిన విషయానికి ఒకవేళ బయటకు వస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. మామిడి పండ్ల ధర కోసం పోతే తట్టుకోలేకపోతున్నారు, పొగాకు కోసం పోతే తట్టుకోలేకపోతున్నారు, మత్స్యకారుల దగ్గరికి పోతే తట్టుకోలేకున్నారు. ఎందుకండి అంటే ప్రతిపక్ష పార్టీ నేత తన బాధ్యత ఏమి? తన బాధ్యత ప్రజల తరఫున నిలబడ్డాము. ఆయన ఏమంటున్నాడు, అయ్యా మీరు చెప్పినటివన్నీ, మీరు ఆశ కల్పించినటివన్నీ అమలుపరచకపోగా కనీసము మామూలు విధానము, పైగా మేము అమలుపరిచిన పరిపాలన అమలుపరచండి అంటే అది కూడా మీకు తట్టుకోలేకపోతున్నారు. అది ప్రోగ్రెస్ అంటే. మీకు ఇంత బుక్ అవసరం లేదు. మీరు ఎక్కడన్నా కానీ ప్రభుత్వం మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ యంత్రాంగం అంతా ఎంత కష్టపడి ప్రజలను తోలుతున్నారు మీటింగ్ దగ్గరికి. అర్ధగంట అయితేనే అందరు వెనకాల నుంచి ఎట్లా లేచిపోతున్నారు, అర్ధభాగం కుర్చీలు ఎందుకు ఖాళీ పడుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి బయలుదేరితే లక్షలాది మంది పిలవకుండానే రోడ్లు ఎక్కి ఎందుకు వస్తున్నారని ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది ప్రోగ్రెస్ ఉందా, ప్రోగ్రెస్ లేదా అని. పైగా మీకు సంబంధించిన మీడియా సంస్థలు అసలు అది తట్టుకోలేక, అంటే వాళ్ళు మీకు మంచి చేస్తుండారో చెడుపు చేస్తుండారో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, విత్ ఫ్రెండ్స్ లైక్ దీస్ హూ నీడ్స్ ఎనిమీస్ అని. ఇటువంటి స్నేహితులు ఉండగా శత్రుతులతో పనే ఉంది అసలు అని. ఇంకోటి కూడా చెప్తారు, ఓ గాడ్ హెల్ప్ మీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ సో దట్ ఐ కెన్ ఫైట్ మై ఎనిమీస్ అని. నా స్నేహితుల్ని రక్షించండి సో దట్ నా శత్రువులతో. అట్లుంది మీ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, లక్షలాది మంది బయటకు వస్తే దాని మీద ఏదేదో విమర్శలు, తట్టుకోలేని విమర్శలు మీకు సంబంధించిన మీడియా. సో అది మీకు ఏమన్నా మంచా అంటే పబ్లిక్ ఎవరైనా చూస్తే దాన్ని కరెక్ట్ అని అంటారా? పోనీ మీరు ఇంకా కొత్తగా మొదలుపెట్టినారు. ఏమని అంటారంటే దానికి ఇప్పుడు కొత్తగా ఈ మధ్యలో డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ అ మిత్ అంట. అబ్బా అసలు ఇది ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ దీనికి పెద్ద ఆర్థికవేత్తలు కూడా అవసరం లేదు. అంటే అప్పు అనేది ఒక బూటకం అంట. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అప్పు అనేది ఒక బూటకము, దాని గురించి అసలు మనం ఎక్కువ విశ్లేషణ ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అని అంటున్నారు. మీరే పేపర్లంతా అప్పు అనేది ఒక బూటకం, మంచిది. ఒకవేళ అప్పు అనేది ఒక బూటకం అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమేనా, లేకుంటే ప్రపంచానికంతా అప్పు ఒక బూటకమా? అంటే ఒక ఇంటికి పోతాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రకారము ఎవరన్నా కానీ వాళ్ళకి అప్పు ఉందంటే భయం అవసరం లేదు, అదొక బూటకం. అంటే ఇప్పుడు మనకు అప్పు ఉందంటే బూటకం కదా, బూటకం ఏముంది, అదొక మిత్తు. ఇంకేం అప్పు ఉంటే బ్యాంకుకి కట్టే పనిలే, మనిషికి కట్టే పనిలే, బూటకం కదా. పోనీ ఈ సేమ్ ప్రైవేట్ సంస్థలు కూడా మీరు ఇదే వర్తిస్తారా అని. మీరు చెప్పేది అప్పు అనేది ఒక బూటకం అయితే మళ్ళీ 2024 ఎన్నికల ముందర మేము అతి తక్కువ అప్పు చేసినా కూడా అప్పు అప్పు అప్పు, శ్రీలంక, వెనిజులా, కొలంబియా అప్పు అప్పు అని చెప్పి 14 లక్షలు, 15 లక్షలు, 12 లక్షలు, 10 లక్షలు. ఎందుకంటే బూటకమే కదా అది. అంటే మీకు అనుకూలంగా ఉంటే బూటకము, అనుకూలం లేకుంటే బూటకము, అనుకూలంగా ఉంటే మాత్రం మీరు వాడుకుందాం. పోనీ ప్రైవేట్ సంస్థలకు కూడా అప్పు బూటకమేనండి, హెరిటేజ్కి కూడా అప్పు బూటకమేనా? అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీ కంపెనీ ఉంది హెరిటేజ్, మీరు పోయి బ్యాంకు దగ్గర పోయి ఒక ఫైనాన్స్ సంస్థ దగ్గరికి పోయి, ఆర్థిక సంస్థ దగ్గర పోయి అప్పు అనేది బూటకమండి అంటే వదిలిపెట్టి బాగానే ఉంటుందా? ఒప్పుకుంటారు ఎవరన్నా? నాకు తెలిసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇక్కడ సరిపోతుంది, కానీ వేరే ఎక్కడే కానీ ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడన్నా పోయి అప్పు అనేది ఒక బూటకం అని అన్నారంటే మాత్రము అసలు మనల్ని పర్మనెంట్గా పబ్లిక్ లైఫ్ నుంచి, అదర్ థింగ్స్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు నాకు తెలిసి. పోనీ ఆ అప్పు కూడా ఎందుకు మీరు అట్లా అంటున్నారని చూద్దాం ఒకసారి. త్వరగా చూస్తే ఏమంటే ఫస్ట్ మీరేమన్నారు, మొదటి నుంచి విపరీతమైన అప్పు 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 అన్నారు కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం, మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారము, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ CAG ఇచ్చిన లెక్కల ప్రకారం, కంట్రోలర్ ఆఫ్
అకౌంట్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఎంత అండి, ఎంత ఉంది రాష్ట్ర అప్పు? ఎంత? 2024కు రాష్ట్ర అప్పు ఎంత అంటే డైరెక్ట్గా రాష్ట్రం చేసిన అప్పు 4,91,000 చిల్లర. నేను రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను. 4,92,000 కోట్లు అండి. 4,92,000 కోట్లు. గ్యారెంటీలు ఇచ్చిన అప్పులు వచ్చేసి 1,55,000 కోట్లు. రౌండ్ ఆఫ్ ఫిగర్ 1,55,000 కోట్లు. రెండు కలిపితే 6,47,000 కోట్లు. 6,47,000 కోట్లు. ఒకవేళ కరెంటు డిపార్ట్మెంట్కు సంబంధించి కూడా కలుపుకుంటే, కరెంటు డిపార్ట్మెంట్ వాస్తవానికి 2014-19లో వాళ్ళు చేసిన అప్పు మేము దిద్దినాం కొద్దిగా, అది కలిపితే కూడా ఎంత వస్తుంది? ఎంత వస్తుందంటే 7,22,000 కోట్లు. రౌండ్ ఆఫ్ ఫిగర్ సగటుగా 7,22,000 కోట్లు. అంటే మేము దిగిపోయిన నాటికి 7,22,000 కోట్లు అండి. 7,22,000 కోట్లలో మీరు చేసిన అప్పు ఎంత అంటే, మీరు చేసిన అప్పు అనుకోండి, మీకు ఆనవాయితీగా వచ్చినది అనుకోండి, ఎంత? 3,90,000 కోట్లు. అంటే మా హయాంలో చేసిన అప్పు 3,31,000 చిలుకు కోట్లు. 3,30,000 కోట్లు, 31,000 కోట్లు. దాన్ని అప్పు 5, 6, 7, 10, 12 ఇష్టాంతరానికి నోటికి ఏది వస్తే అది ఎంత అధ్వానమైనది చూడండి. చివరకు అసలు మీరు అన్నారు కదా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఒక బూటకమని. ఎందుకు అంటున్నారు బూటకమని అంటే చెప్తా. ఎందుకు మీరు అంటున్నారంటే 2019-20లో మా హయాంలో ఫిజికల్ డెఫిసిట్ మీరు ఏదైతే బూటకమని అన్నారో రౌండ్ ఆఫ్ ఫిగర్స్ చెప్తానండి. 39,500 కోట్లు. 20-21లో 55,000 కోట్లు. ఎందుకు? కోవిడ్ సంవత్సరం కాబట్టి. 21-22లో 25,000 కోట్లు. 22-23లో 52,500 కోట్లు. 23-24లో 62,500 కోట్లు. రౌండ్ ఆఫ్ ఫిగర్. కానీ 24-25 వచ్చేటప్పటికి మీరు ఎంత అండి చేసిండేది? 81,000 కోట్లు చేసినారు. 20,000 కోట్లు ఒకటే సంవత్సరం పెంచినారు. 25-26 ప్రొవిజనల్ ఫిగర్స్ 81,500 కోట్లు. అందుకనే మీరు చెప్తున్నారు ఇది అవసరం లేదు అని అంటున్నారు. మీరు అంటున్నారు కదండి, మొన్న ప్రైమరీ డెఫిసిట్ ఒక విలేకరి ప్రశ్న అడిగినారు మిమ్మల్ని. ప్రైమరీ డెఫిసిట్ మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అప్పు మేము తక్కువ రేటుకు తెచ్చుకుంటున్నాము అంటే, దానికి ఒక విలేకరు ఏమంటారంటే మళ్ళీ అట్టేటప్పుడు ప్రైమరీ డెఫిసిట్ ఎందుకు సార్ పెరుగుతుండేది అన్నారు. ప్రైమరీ డెఫిసిట్ అంటే అర్థమేమి? ఏదైతే మనకు ఫిజికల్ డెఫిసిట్ వస్తుందో అంటే మొత్తం మీద మనకు ఆర్థికంగా డబ్బులు తక్కువ పడతాయో, ఏదైతే అప్పు చేయక తప్పదో అందులో వడ్డీ తీసేస్తే ప్రైమరీ డెఫిసిట్ అంటారు. అంటే ప్రైమరీ డెఫిసిట్ ఎంతండి? సగటుగా మా 5 సంవత్సరాలు అప్పులో వడ్డీ భాగం తీసేస్తే సగటుగా 24,000 కోట్లు. సంవత్సరానికి 24,000 కోట్లు ప్రైమరీ డెఫిసిట్ సగటుగా మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీరు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎంతండి? ఇంచుమించు 47,000 కోట్లు. అంటే ఎక్కడ 24,000 కోట్లు, ఎక్కడ 40. అందుకనే మీరు చెప్తున్నారు ప్రైమరీ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ఆర్థిక లోటు ఇవన్నీ కూడా ఒక బూటకం అని ఎందుకంటున్నారంటే మీకు సూట్ కాలే కాబట్టి అదొక బూటకం. ఎంత న్యాయంగా అండి అసలు. ఇంకోటి మీరే ఇచ్చినారు ప్రజెంటేషన్. మీరు ఏమని ఇచ్చినారు? ఒకవైపు 14 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని మీరు ఒక ప్రజెంటేషన్ ఇచ్చినారు. ఆ ప్రజెంటేషన్లో ఏమి ఇచ్చినారంటే మీరు ఒక చార్ట్ ఇచ్చినారు. చార్టులో ఏమి ఇచ్చినారు మీరు? ఆ చార్టులో మీరు ఇచ్చినదేమి ఒక స్థూల ఉత్పత్తి ఇచ్చి, స్థూల ఉత్పత్తిలో స్థూల పబ్లిక్ డెట్ టు జిఎస్డిపి ఇది ఇచ్చినారు. ఏమిది? మీ ప్రకారంగా స్థూల ఉత్పత్తిలో ఒక నిష్పత్తిగా అప్పు తీసుకుంటే ఎంత వస్తుంది అని. సో మీ క్యాలిక్యులేషన్ ప్రకారమే పోతాం. మీ క్యాలిక్యులేషన్ ప్రకారం పోతే మీరు ఇచ్చిన స్థూల ఉత్పత్తి ఫిగర్ల ప్రకారం చూసుకుంటా పోతే ఎంత వస్తుందండి? 2023-24కు మీరు ఇచ్చిన లెక్క ప్రకారం మీ లెక్క 4,91,673 కోట్లు అండి. 4,90,000 కోట్లు. అందులో 4,91,000 కోట్లలో మా హయాంలో చేసినది ఎంతండి? 2 లక్షల చిల్లర కోట్లు కాదా? మళ్ళా మీ ప్రకారంగా కూడా అప్పు
గ్యారంటీలు ఇచ్చిన అప్పు కలిపితే 3,31,000 కోట్ల కరెక్ట్ కూర్చుంటుంది. మళ్ళీ కూర్చుండేటప్పుడు మీరు ఎట్లా చెప్పినారండి 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు మట్కా నంబర్ల మాదిరి మీ ప్రకారంగా మీరు ఇచ్చిన లెక్క ఇది. అంటే మీ దీంట్లో ఇచ్చిన లెక్క ప్రకారంగా 4,91,000 కోట్లు మార్చి 24 కొంటే అప్పటికి మీరండి 2,57,000 కోట్లు మీరు చేసిన అప్పు. మళ్ళీ మాదెంతండి? అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే మాకు ప్రతిసారి మేము ఒక అవాస్తవాన్ని అబద్ధాన్ని మేము కాదు 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 అని చెప్పుకుండే పరిస్థితికి ఎంత దురదృష్టకరమైన పరిస్థితి మాదో చూడండి. అసలు నాకు తెలిసి ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. పోనీ ఇంకోటి, మీరు బ్రహ్మాండమైన ఇది కదా సంపద సృష్టి, మీరేమన్నారు సంపద సృష్టిస్తాము, సంపద సృష్టి తద్వారా ప్రజలకు మేలు చేస్తాము, మేము వెల్ఫేర్ ఇస్తాము అని మీరు చెప్పినారు. కరెక్టే కదా. కానీ ఇంత లావు బుక్కులో ఎక్కడే కానీ రెవెన్యూస్ లేదు, సంపద సృష్టి అనేది కానీ ఆదాయం కానీ లేనే లేదు. ఎందుకు లేదంటే మీరు చెప్పుకునే దానికి ఏం లేదు కాబట్టి. లేకుంటే ఎవరైనా కానీ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇప్పుడు మనం ఇంట్లో ఉంటుందండి, ఒక ఇంట్లో ఒక గృహిణి భర్తను అడుగుతుంది ఏమని చెప్పేసి, నాకు ఇంత ఖర్చు అండి అని. ఆయన అనడా మన ఆదాయం ఎంత అని? ఒక కంపెనీకి పోతే ఖర్చు చెప్పేటప్పుడు ఆదాయం మాట్లాడరా? ఒక ప్రభుత్వానికి పోతే ఖర్చు మాట్లాడేటప్పుడు ఆదాయం మాట్లాడరా? అసలు ఆదాయం గురించి ఒక్క చోట లేదు దీంట్లో, ఒక్క చోట కూడా. ఇంత లావు బుక్కు 80 పేపర్లలో ఒక్క చోట కూడా లేదు. ఎందుకు లేదంటే నేను చెప్తా ఎందుకు లేదంటే, దానికి మీ టైంలో మీరు చేసిన అద్భుతమైన పరిపాలన వలన ఏమైందంటే, మనము సంవత్సరం మీద సంవత్సరము ఆదాయము పెరిగిందా లేదా అని ఒకవేళ చూస్తే 2023-24కు పోల్చినట్లయితే 23-24 మేము దిగిపోయిన సంవత్సరానికి మీరు దిగిపోయిన సంవత్సరానికి పోల్చినట్లయితే, అదేవిధంగా 2024-25 నుంచి 25-26 నెక్స్ట్ సంవత్సరం పోల్చినట్లయితే ఎంత వస్తుందంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కేవలం 2% మాత్రమే. కేవలం 2% మాత్రమే 23-24తో 24-25 పోలిస్తే. అదే మేము 10% తక్కువ ఏ రోజు లేవు. కానీ మాకు పరిపాలన రాలే, మీకు పరిపాలన వస్తుంది. మీరు 2% మా మీద మొదటి సంవత్సరం పెంచితే మీకు పరిపాలన వచ్చు, మేము 10% పెంచుతున్నాం, మాకు మాత్రం పరిపాలన రాదు. ఏం చేస్తాం? ఆ విధంగా మీరు చిత్రీకరించగలుగుతున్నారనమాట. ఆ తర్వాత అదేవిధంగా 24-25 నుంచి మళ్ళీ పోల్చినట్లయితే సేమ్ అదే పరిస్థితి చేసుకుంటూ వచ్చి లాస్ట్కు చివరకు ఏ స్థాయికి వచ్చినారంటే మైనస్ పరిస్థితికి వచ్చినారు. -3.2 పరిస్థితికి వస్తారు. -3.2 పరిస్థితికి వస్తారు. కానీ మీరు చెప్పేది ఏమంటే స్థూల ఉత్పత్తి అద్భుతంగా పెరుగుతుంది, 10% పెరుగుతుంది అని చెప్పి. మాకు అర్థం కాంది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పోల్చినట్లయితే ఎప్పుడైనా కానీ స్థూల ఉత్పత్తి పెరిగేటప్పుడు ఆదాయం పెరుగుతుందా లేదా? ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందంటే, ఏ వ్యక్తి అయినా కానీ నా వ్యాపారం బాగుంది కానీ నాకు ఆదాయం లేదు అన్నట్లుంది మీరు చెప్పేది. వ్యాపారం బాగుంటే ఆదాయం లేకుండా ఉంటుందండి? ఎట్లా లేకుండా పోతుంది? అంటే మీరు చెప్పే ఫిగర్స్ అన్నీ కూడా ఎవరు గమనించలేదనుకుంటున్నారా, ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారా, ఎవరు చూడడం లేదనుకుంటున్నారా? మీరు ఒకటి గమనించుకోవాలండి, ఇది జెన్జీ యుగంలో యువకులందరూ కూడా ప్రతి ఒక్కరూ అన్ని సబ్జెక్ట్ నాలెడ్జు పూర్వం మాదిరి ఏదో మనం చెప్తే అందరు నమ్మేస్తారు అనుకోద్దండి. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్ ప్రకారము భారతదేశంలో వాళ్ళు ఏమంటున్నారు, 9% మా స్థూల ఉత్పత్తి పెరిగింది అంటున్నారు. ఆదాయం ఎంత పెరిగిందంటే వాళ్ళు అంటున్నారు 6% పెరిగింది అంటున్నారు. అంటే భారతదేశం ఏమంటుందంటే మాది 9% స్థూల ఉత్పత్తి పెరిగింది, ఆదాయం 6% పెరిగింది. మీరేమంటున్నారంటే మాది భారతదేశంలోనే ఫస్ట్ 10.75% పెరిగింది కానీ ఆదాయం మాత్రం -3.22. అద్భుతమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆదాయం ఎక్కడైనా మైనస్ ఉంటుందండి? అంటే ఎట్లా మీకు ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడేది అనేది ఒక అలవాటు అయిపోయిందనమాట. అలవాటు చేసుకున్నారు, దాని ప్రకారంగా మీరు చెప్పుకుంటూ పోతారు. ఇది మాకేమంటే ప్రతిసారి మీకు ఇవన్నీ చెప్పుకుంటూ పెట్టాలంటే బాధాకరమైన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మీరు అద్భుతమైన పరిపాలన అన్నారు కదండి. మొన్న CAG-CGA కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫిగర్స్ ప్రకారంగా, డేటా ప్రకారంగా ఏముంది,
ఏప్రిల్ టు డిసెంబర్ 2023-24, ఏప్రిల్ టు డిసెంబర్ 2025-26, 23-24, 25-26 పోల్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి? 22వ స్థానంలో ఉంది. అంటే మనకంటే ముందర ఎవరెవరు ఉన్నారు? అస్సాం, బీహార్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, ఒడిశా తర్వాత మనం ఉండము. అంటే కేవలం 1.97% పెరిగినాం. కానీ మీరు చెప్పేది మాత్రం అద్భుతమైన పరిపాలన. లోటు, ఆర్థిక లోటు చూసినట్లయితే, రెవెన్యూ లోటు చూసినట్లయితే, ఇది సిఏజీ రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ హైయెస్ట్ రెవెన్యూ డెఫిసిట్. అంటే భారతదేశంలో 25-26 సంవత్సరానికి గాను 60,285 కోట్ల రెవెన్యూ లోటు. ఏది ఆర్థిక లోటు కూడా కాదు, రెవెన్యూ లోటు. కానీ మీరు చెప్పేది మాత్రం అద్భుతమైన పరిపాలన. ఏం చెప్తాం ఇంకా ఏమనంటే, మళ్ళీ ఈ బుక్లో తలసరి ఆదాయము చాలా బాగుండింది. మీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2019-24లో తలసరి ఆదాయం తగ్గింది కాబట్టి పరిస్థితి బాగాలేదు. అది కూడా చూద్దామండి. ఇప్పుడు మనము తలసరి ఆదాయం అనేది చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక రాష్ట్రము ఇంకో రాష్ట్రంతో పోల్చుకునేది కాదు, ఒక రెఫరెన్స్ ఉండాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుంది? 2019-24లో ఎక్కడుంది? 2024 తర్వాత ఎక్కడుంది? 2019 ముందర ఎక్కడుంది? ఒక్కొక్క దేశంతో రాష్ట్రాన్ని పోలుస్తారు, కానీ రాష్ట్రం నుంచి రాష్ట్రం పోల్చనీకి అవుతుందా? ఇప్పుడు భారతదేశాన్ని పోల్చాలంటే ప్రపంచంలో ఉన్న యావరేజ్తో పోలుస్తారు, కానీ భారతదేశం ఒక పాకిస్తాన్తో, ఒక శ్రీలంకతో, ఒక బంగ్లాదేశ్తో పోల్చనీకి అవుతుందా? లేదు కదా. మనం ఆ లెక్క చూసినట్లయితే, తలసరి ఆదాయం చూసినట్లయితే 2013-14లో తలసరి ఆదాయం ఎంత ఉన్నిందండి? 2014 82,870, అంటే 83,000 అనుకోండి, 83,000. అయితే 18-19కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఉన్నింది? 17వ స్థానంలో ఉండే 2013-14లో ఏదైతే 17వ స్థానంలో ఉన్నిందో, 2019 మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేటప్పటికి కూడా 17వ స్థానంలోనే ఉంది. కానీ 2024 వచ్చేటప్పటికి మేము దిగిపోయేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందండి? 17 నుంచి 13వ స్థానానికి పెరిగింది. అంటే బాగున్నట్ల బాగలేనట్ల? మీరు 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు 17వ స్థానంలో ఉన్నారు, మీరు 19లో దిగిపోయేటప్పటికి 17వ స్థానంలో ఉన్నారు, 2024లో మేము దిగిపోయేటప్పటికి 13వ స్థానంకి వచ్చినాం. అప్పుడు బాగున్నట్ల బాగలేనట్ల? ఎంత అన్యాయంగా చెప్తారండి. మీకు నచ్చిన ఫిగర్స్ తీసుకుంటారు, నచ్చిన విధానంలో చెప్తారు. తర్వాత ఇంకోటి ఏమంటారంటే సూపర్ 6 మొత్తం ఇచ్చేసినారంట, సూపర్ హిట్ అయిందంట. అది కూడా చెప్తారు. దాన్ని సూపర్ 6 సూపర్ హిట్ అయిందండి. అసలు చివరకు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి పోయి అడిగితే ఎక్కడైనా కానీ ప్రశ్న అడిగే విలేకరులు కూడా నవ్వుకుంటూ అడుగుతారు. మీరు నిజంగా హిట్ కావాలనంటే మహిళలందరికీ కూడా ఏమేమి ఇచ్చి ఉండాలండి? ఆడబిడ్డ నిధి అని చెప్పేసి మీరు ప్రతి ఇంటికి, ఎందుకంటే మీరు ఇంటింటికి పోయి ఏం చెప్పినారు ఎలక్షన్ ముందర? బాబు గారు వచ్చేస్తారమ్మా, వచ్చిన తక్షణమే నెలకు 1,500 అమ్మా. ఆయన ఫేమస్ మంత్రి ఉన్నాడు చూడండి, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నువ్వు 20 సైకిల్ వేసుకొని తిరుక్కుంటూ. మోస్ట్ ఫేమస్ పర్సన్ అయినాడు, పర్సనాలిటీ ఆయన. మీరు ఇచ్చినారండి. అప్పుడు ఎంతమందికి ఇవ్వాలా? మీరు మించుమించు 2,07,00,000 మందికి మీరు ఇవ్వాలా. అంటే 2,07,00,000 మందికి మీరైతే ఇవ్వనట్లే కదా. మళ్ళీ ఎట్లయిందండి హిట్టు? అదేవిధంగా అన్నదాత సుఖీభవ, రైతులకు ఎంత ఇవ్వాలండి? 53,50,000, ఇంచుమించు 54 లక్షల మంది రైతులకు. ఎంత మీరు చెప్పిండేది? 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి. 20,000 రూపాయలు ఇవ్వాలంటే ఏది? పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు. 20,000 రూపాయలు ఇవ్వాలంటే మీరు ఇచ్చినారండి ఎవరికన్నా? ఒక్కొక్క సంవత్సరం 20,000 ఎవరికన్నా ఇచ్చినారు అసలు? అంటే మీరు ఎంతమందికి అన్యాయం చేసినట్లు, మోసం చేసినట్లు? 54 లక్షల మంది రైతులకు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. నిరుద్యోగ భృతి పిల్లలందరికీ కూడా 3,000 రూపాయలు. అసలు ఇంటింటికి పోవడం. వదిన ఏం చేస్తున్నారు వదిన నీ పిల్లలు అంటే? ఏమోనైనా చదువు అయిపోయింది. ఉద్యోగం రాలేదా వదిన? ఉద్యోగం రాలేనాయన, ఇంటికాడనే ఉన్నాడు. ఇంటికాడ ఉన్నాడా? బాబు వస్తాడు వదిన, 3,000 రూపాయలు నెలకు వచ్చిందండి ఎవరికన్నా? దీపం అని పెట్టినారు. దీపం ప్రకారంగా ఎవరికన్నా కానీ 1-1.5 సిలిండర్ తప్ప
అది ఒకటి కాదు 2 కాదు, మధ్య రకంగా ఇచ్చినారు మీరు. 3 సిలిండర్లు ఎవరికైనా వచ్చినాయండి? ఆ తర్వాత అమ్మఒడి, తల్లికి వందనం అని పెట్టినారనమాట. తల్లికి వందనము దాదాపు పావుల భాగం మందికి రాలే. పావుల భాగం మందికి, లక్షల మందికి అదని ఇదని దీనికి అర్హులు కాదని, దానికి అర్హులు కాదని, అర్హత లేదని రకరకాలుగా చెప్పి తీసేసినారు. తీసేసిన తర్వాత అండి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసినట్లయినా, సూపర్ 6 సూపర్ 8 అయినట్లయినా. అదేవిధంగా పెన్షను ఇంటింటికి పోతుంది. ఇంటింటికి పోయి ఏమని చెప్తారు? ఇంటింటికి పోయి అత్తకు రాలేదా వదినే? రాలేదు నాయన. రాలేదంటే ఎందుకు వదిన అంటే 55 ఏండ్లు. 50 ఏండ్లకు వదిన, 50 ఏండ్లకు వచ్చనా ఒకరికన్నా? ఎట్లయితుందంటే సూపర్ 6 సూపర్ 8. దీన్ని మళ్ళా ఇది చేస్తారనమాట. ఇంకొకటి ఏమంటారంటే బ్రాండ్ ఆంధ్ర అంట. బ్రాండ్ ఆంధ్ర కింద మా హయాంలో డ్యామేజ్ అయిందంట. అయిందండి ఎక్కడన్నా కానీ? ఎట్లా డ్యామేజ్ అవుతుంది? ఏ విధంగా డ్యామేజ్ అవుతుందండి? ఇప్పుడు లెక్కల ప్రకారం చూస్తే ఏదైతే స్థూల ఉత్పత్తిలో భాగంగా ఎక్కడైతే మాస్పి అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్ ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2019 నుంచి 2024 మధ్యలో దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంది. అదేవిధంగా భారతదేశంలో 5వ రాష్ట్రంగా ఉంది. ఏ విధంగా తక్కువైనట్లండి? మీరు వచ్చి ఏం చెప్తారంటే అద్భుతమైన ఇది ఇస్తున్నారంట. ఏది? ఉద్యోగ అవకాశాలు కల్పించారంట, పెట్టుబడులు వచ్చినాయంట. వచ్చినాయండి ఎక్కడన్నా? ఇప్పుడు ఇది ప్రశ్న, పార్లమెంట్లో ప్రశ్న, ఎన్ని వ్యాపారాలు వచ్చినాయి, వ్యాపార సంస్థలు వచ్చినాయి, మరి అదేవిధంగా ఏ విధంగా ఉద్యోగాలు కల్పన జరిగింది అని చెప్తే ఏమన్నారు? పార్లమెంట్లో 10 ప్రపోజల్స్ వచ్చినాయి. 10 ప్రపోజల్స్తో పాటు అందులో 2 మాత్రమే పూర్తయినాయి. మిగతా 8 ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. అయితే 6,900 కోట్లు మాత్రమే పెట్టుబడి వచ్చింది. 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఎవరు? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం. మరి ఏ విధంగా అండి ఇది? పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం ఇస్తుంటే మీరు మాత్రము అసలు 100 కోట్లు, 1000 కోట్లు, కోట్ల ఉద్యోగాలు ఏది నోటికి ఏది వస్తే అది. ఇది పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానం. ప్రశ్న ఏ రోజు? 21 జూలై 2026. ప్రశ్న వేసిండేది ఎవరు? శ్రీ మిథున్ రెడ్డి గారు, ఎంపీ, లోక్సభ. ఎంత అన్యాయం అండి ఇది! అంటే ఏది వస్తే అది బ్రాండ్. యాక్చువల్గా నిజం అంటే వాస్తవం చెప్పాలంటే ఎందుకు బ్రాండ్ అంటే మీడియా, మీకు సంబంధించిన మీడియా బ్రాండ్ను పాడు చేసింది. ఇప్పుడు పవర్ పర్చేజ్ పీపీఏలు ఎక్కువ శాతం మీరు డబ్బులు ఇచ్చింటే ఆ ఎక్కువ శాతం డబ్బులను ఒకసారి వచ్చి ప్రజల మీద భారం మోపకుండా వచ్చి నెగోషియేషన్కు రండి అంటే మీరు దాన్ని తప్పుగా బ్రాండ్ ఏపీ అనుకుంటా మీరు డ్యామేజ్ చేసినారు. మాల్, లూలు కంపెనీ అంట, ఒక మాల్, ఒక ఏది షాపింగ్ కాంప్లెక్స్ కట్టేదానికి అద్భుతమైన భూమి ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు ప్రభుత్వ రంగం తరఫున కడితే మీరు దాన్ని ప్రైవేట్ చేసేదానికి పోతారు. కానీ మీరు చెప్తారు బ్రాండ్ ఏపీ డ్యామేజ్ అయింది అని చెప్పి. పోలవరం గురించి చెప్తారు. నిజమండి, పోలవరం గురించి మాట్లాడాలంటే మీకు ఏమాత్రం హక్కు ఉందా? నైతిక హక్కు ఉందా? మీరు కాదా పోలవరం డ్యామేజ్ చేసినది? 2014లో మీరు ఏర్పాటు చేసుకుని గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే 2 సంవత్సరాల పాటు 2016 వరకు పోలవరం కట్టకుండా పట్టిసీమ కట్టినారు. ఎందుకండి? ఎందుకు? మీకు లాభం లేక ఉన్నందుకే కదా. 2016లో మీరు ఏమని ఒప్పందం చేసుకున్నారు కేంద్రంతో? 2013-14 రేట్లకు. అదేవిధంగా మీరు కేవలం అంటే నీటిపారుదల వరకే, ఇరిగేషన్కు మాత్రమే అని చెప్పి ఒప్పుకొని వచ్చినారు. ఆ తర్వాత డయాఫ్రామ్ వాల్ కట్టకుండా మీరు డ్యామేజ్ చేసినారు. దానివల్ల ఫ్లడ్ వచ్చింది. ఎందుకు మీరు డయాఫ్రామ్ వాల్ కట్టలేదు? ఎందుకు మీరు స్పిల్వే కట్టలేదు? ఎందుకు మీరు ఇన్లెట్ ఛానల్ కట్టలేదు? ఎందుకు మీరు అవుట్లెట్ ఛానల్ పూర్తి కాలేదంటే 2019 ఎలక్షన్ నాటికి మీరు ఏదో ఒకటి చూపించి పూర్తి చేసినట్లు చూపించాలనేది మీ తపన.
ఇది మీరు కాదండి, మాకు 4 సంవత్సరాలు పట్టింది పోలవరం ప్రాజెక్టును మళ్ళీ ఒక రూట్లోకి తెచ్చేదానికి. అమరావతి గురించి మాట్లాడినారు. ఏముందండి అమరావతిలో మీరు నిజం చెప్పండి, అమరావతిలో మీరు రైతులకు న్యాయం చేస్తున్నారా? అమాయక రైతులను అన్యాయంగా మీరు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి దాంట్లోకి తీసుకొచ్చి ముందుకు పోకుండా వెనకాలకి పోనీయకుండా, మళ్ళీ పైగా ఏ విధంగా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, ఏ విధంగా అంటే భూమి అమ్ముతారంట. అంటే అసలు మీకు ప్రజలు ఒక రాజధాని కట్టమని చెప్పినారా, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయమని చెప్పినారా? ఏ ప్రభుత్వం అన్నా కానీ భూమి సేకరించి ఆ భూమిని డెవలప్ చేసి, ఆ డెవలప్ చేసిన భూమిని అమ్మిన ద్వారా బ్యాంకు లోన్లు కడతారంట. ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఈ పని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు చేస్తాడో, ఒక గవర్నమెంట్ చేస్తుందా? గవర్నమెంట్ పరిపాలన కావాల్సిన 10 బిల్డింగ్లు కడతారు. అంతేగాని భూమి సేకరించి, భూమిని అభివృద్ధి చేసి, డెవలప్ చేసి, మళ్ళీ భూమి అమ్మి అప్పు కడతారంట. అసలు మేము భూమి ఎవరు సేకరించమన్నారు? మిమ్మల్ని అప్పు ఎవరు చేయమన్నారు? మీరు డెవలప్మెంట్ ఎవరు చేయమన్నారు? ఏంది ఇదంతా అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం? చివరకు మీ ఆలోచన విధానం ఏముందంటే, మీరు మొన్న ఏమంటారు, వైజాగ్లో ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్లో బాగొచ్చింది, మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు మాత్రం పీపీపీ వద్దంటున్నారు. ఎందుకు అంటే మీ అవగాహన ఆ విధంగా ఉంది. వైజాగ్ ఎయిర్పోర్ట్ డబ్బులుండే వాళ్ళు ఎవరైనా కానీ విమాన ప్రయాణం కోసం వాడేది, మెడికల్ కాలేజు ఆసుపత్రులు పేదవాళ్ళు ట్రీట్మెంట్ కోసం పోయేది. మీ రెండు పోలుస్తున్నారంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉందని. ఏది ఏమైనా మాకైతే ఒకటండి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇంత పెద్ద పుస్తకాలు కాదు కానీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏమి అనంటే, మీరేమన్నారు, ఆర్థిక లోటు ఒక బూటకము అని అన్నారు. ఎక్కడే కానీ నాకు తెలిసి ఎక్కడే కానీ ప్రశ్న 1, ఈ ప్రపంచంలో ఆర్థికవేత్త అవసరం లేదు, ఒక సామాన్య మానవుడు ఆర్థిక లోటు అప్పు ఒక బూటకం అని అనేవాళ్ళు సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంపద సృష్టి అని మీరు అన్నారు. ప్రశ్న 2, ఎక్కడే కానీ సంపద సృష్టిలో ఒకవైపు సంపద సృష్టిస్తుంటే ఒకవైపు ఆదాయం తగ్గే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? మీరేమన్నారు, సంపద సృష్టిస్తున్నాము అన్నారు, కానీ మీ ఆదాయం చూస్తే నెగిటివ్ గ్రోత్ -3కి వచ్చింది. ఇది ఎక్కడే కానీ వీలవుతుందా? సూపర్ 6 అని అన్నారు. సూపర్ 6లో మీరు ఏ రైతు దగ్గర హిట్ అయిపోయింది అని అన్నారు. మీరు ఏ రైతు దగ్గర కన్నా పోయి ఆ రైతుకు, ఒక కంది రైతు అనుకోండి, ఒక మొక్కజొన్న రైతు అనుకోండి, మత్స్యకారులు అనుకోండి, పొగాకు రైతు అనుకోండి, మామిడి రైతు అనుకోండి, ఎవరి దగ్గర కానీ ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళ గవర్నమెంట్కి సహాయం అందిందా? ఒక మద్దతు ధర అమలైందా? ఒక ఇన్సూరెన్సు వచ్చిందా? ఒక ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా? అసలు ప్రభుత్వము వ్యవసాయదారునితో, రైతుతో కనీసము కాంటాక్ట్లను ఉన్నాడు. ఈరోజు ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందిని అడిగితే అసలు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎవరంటే ఎవరు చెప్పలేకుండా ఉన్నారు. ఒక మహిళల దగ్గరికి పోయి, ఎవరి దగ్గర కన్నా పోయి, అమ్మ మీకు ఇచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టండి, కనీసం ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా, మీరు సంతోషంగా ఉన్నారని ఒక మహిళకి ఎవరికన్నా కానీ ఆసరా వచ్చిందా? జగనన్న ఇచ్చిన ఆసరా, జగనన్న ఇచ్చిన చేయూత సాయం వచ్చిందా? పోనీ నీకు 15 నీకు 15 నీకు 15 అంటారు కదా, ఎవరికైనా కానీ 15,000 కాదు, 1,500 కాదు, 15 రూపాయలు వచ్చిందా? 50 ఏళ్ళకే పెన్షన్ అండి, ఎవరికన్నా వచ్చిందా? 3 సిలిండర్లు అండి, ఎవరికన్నా 3 వచ్చినాయా? అమ్మ ఒడి అని అంటారు, ఎవరికన్నా పూర్తిగా వచ్చిందా? చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. పోలవరం అడుగుతాము, ఇది మా ప్రశ్న. నీకు 15 నీకు 15 నీకు 15 మంత్రి ఉన్నాడు కదా, ఆయన వచ్చి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. మీరు పోలవరం ప్రాజెక్టును అడ్డగోలుగా అసలు అసమర్థతతో మీరు అమలు పరుస్తూ ఉంటే, నిర్మాణం చేస్తూ ఉంటే, 2021 నుంచి 22 మేము కష్టపడి 2 సంవత్సరాల తర్వాత ఫైనల్గా 5 జూను 2023 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వము 12,911 కోట్లకు అప్రూవల్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 5 జూను 2023లో 12,911 కోట్లకు మొట్టమొదటిసారిగా ఆర్థిక శాఖ కేంద్ర ప్రభుత్వము అప్రూవల్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కాదని చెప్పండి వచ్చి. జనవరి 2024లో ఫైనల్గా ఫైల్ నంబర్ P-30028-2-2023 ఫైల్ నంబర్ P-30028-2-2023లో మొట్టమొదటిసారిగా జలశక్తి అంటే కేంద్ర నీటిపారుదల శాఖ మొట్టమొదటిసారిగా
30,435 కోట్లు, 30,435 కోట్లు ఫేజ్ 1 మొదటి ఫేజ్ పోలవరంకు క్యాబినెట్కు ఆమోదం కోసం పంపించిన మాట వాస్తవమా కాదా? ఫైనల్గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు 7 మార్చ్ 2024 మార్చ్ 7, 2024లో ఫైనల్గా కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్కు అప్రూవల్ కోసం పంపించిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు 7 మార్చ్ 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పి ఆర్థిక శాఖ మన నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి చెప్పమని ఇవన్నీ వాస్తవాలు కాదా అని చెప్పి మేము చేసిన కష్టాన్ని మీరేందండి దొంగతనం చేసుకుంటేది? మీరు ఏదైనా చేసుకోండి, ఎంతగాని ఊరందరి కష్టం మీరేంది దొంగతనం చేసేది? అమరావతి గురించి ఒక ప్రశ్న ఉందండి, 5వ ప్రశ్న. శివరామకృష్ణ ఎవరైతే డాక్టర్ కె శివరామకృష్ణ ఉన్నారో ఇది మునిగే ప్రాంతము, ఇక్కడ మాత్రం కట్టొద్దండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఒక అమాయక రైతును ల్యాండ్ పూలింగ్ పేరు మీద తెచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవనోపాధి తీసేసిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మళ్ళీ మీరు ఎక్స్ట్రా భూమి సేకరించేదానికి పోతుంటే ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు, వచ్చేవాళ్ళు బాధపడుతున్నారు, వాస్తవమా కాదా? రైల్వే స్టేషన్ కోసం 1,500 ఎకరాలు, ఎయిర్పోర్ట్ కోసం 5,000 ఎకరాలు, ఇవన్నీ ఎవడన్నా సమర్థించే వాళ్ళు ఉన్నారు? అసలు మీరు ఈరోజు ఏదైతే 20,000 రూపాయలు అడుగు చదరపడుకు 20,000 రూపాయలతో కట్టడాలు చేస్తున్నారు, ఇది ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఈ మధ్యలోనే ఇదే అమరావతిలో 3,500 రూపాయలకు సిపిడబ్ల్యూడి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 3,500 రూపాయలు అడుగు వాళ్ళు కట్టేదానికి కాంట్రాక్ట్ ఇస్తే మీరు 20,000 రూపాయలు అడుగు. ఏముందండి 20,000 రూపాయలు? హైదరాబాద్ నగరంలో అద్భుతమైన అపార్ట్మెంటు నానక్రామ్గూడలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పోతే 5,000 నుంచి 6,000 రూపాయలు అడుగు దొరుకుతుంది. 5,000 నుంచి 6,000 రూపాయల అడుగులో 3,000 రూపాయలు భూమి ఖరీదు ఉంటుంది. ఇక్కడ భూమి ఖరీదు లేకుండా 20,000 రూపాయల అడుగు ప్రకారం మీరు కడుతున్నారంటే దీంట్లో ముడుపులు ఎంత ముడుతున్నట్లు? సమాధానం చెప్పండి. పైగా లాస్ట్ మీరేమంటారంటే పరిపాలన మీకు బాగా తెలుసని. పరిపాలన బాగా తెలుసు కదండి. ఇవన్నీ నేను అడుగుతాను, ఇవన్నీ వాస్తవాలా కాదా? ఒక్కసారి మీరు చెప్పండి. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 15,004 గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 1,35,000 మంది యువకులకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవమా కాదా? విలేజ్ క్లినిక్లు పెట్టి చికిత్స, సామాన్య మానవుని చికిత్స కోసము 10,032 విలేజ్ క్లినిక్లు ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయ పరిధిలో కట్టిన మాట వాస్తవమా కాదా? రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు సహాయం కోసము, రైతు మద్దతు ధర అమలుపజేసేదాని కోసము, ఇన్సూరెన్స్ కోసము, వివిధ రైతు శ్రేయస్సు కోసము 10,778 రైతు భరోసా కేంద్రాలు కట్టిన మాట వాస్తవమా కాదా? ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని చెప్పి పిల్లల చదువు కోసము మొదటి దశలో 15,715 స్కూళ్ళు, అదేవిధంగా రెండవ దశలో 22,344 బళ్ళు, మొదటి దశలో 3,700 కోట్లు, రెండవ దశలో 8,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా కట్టిన మాట వాస్తవమా కాదా? నాడు నేడు ఆసుపత్రుల కోసం 16,800 అంటే ఇంచుమించు 17,000 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో సమానంగా చేసిన మాట వాస్తవమా కాదా? 17 కొత్త మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 5 పూర్తయి 5 ఇంచుమించు మొదలుపెట్టి ఇంకొక 7 కట్టడంలో ఉన్న మాట వాస్తవమా కాదా? 3 పోర్ట్లు, ఒక ప్రైవేట్ రంగం పోర్టు, మొత్తంగా 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు 25,000 కోట్లతో నిర్మాణం చేసిన మాట వాస్తవమా కాదా? అమ్మఒడి కింద 45 లక్షల మంది మహిళలకు ఇంచుమించు 26,000 కోట్లు లబ్ధి చేసిన మాట వాస్తవమా కాదా? రైతు భరోసా కింద ఇంచుమించు 53,50,000 మంది రైతు సోదరులకు 34,000 కోట్లు వాళ్ళకు సాయం చేసిన మాట వాస్తవమా కాదా? ఉచిత పంటల బీమా కింద 54,50,000 మంది రైతులకు ఇంచుమించు 8,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి వాళ్ళకు ఉచిత బీమా, అంటే వాళ్ళు ప్రీమియం కట్టకుండా ప్రభుత్వం వాళ్ళ తరఫున ప్రీమియం కట్టినందువల్ల వాళ్ళు లాభపడిన మాట వాస్తవమా కాదా? 0 వడ్డీ పంట రుణాల కింద రైతులకు 85 లక్షల మందికి 2,000 కోట్లు వాళ్లకు లబ్ధి చెందిన మాట వాస్తవమా కాదా? ధరల స్థిరీకరణ నిధి మద్దతు ధర అమలు చేసేదానికోసం 7,800 కోట్లు ఖర్చు పెట్టిన మాట వాస్తవమా కాదా? అందువల్ల 5 సంవత్సరాలు రైతు సుభిక్షంగా ఉన్న మాట వాస్తవమా కాదా? ఆసరా కింద అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 79 లక్షల మందికి ఇంచుమించు 25,500 కోట్ల డబ్బులు వాళ్లకు అప్పు మాఫీ చేసిన మాట వాస్తవమా కాదా?
చేయూత కింద 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 20,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? కాపు నేస్తం కింద దాదాపు 3,60,000 మందికి కాపు సోదరులకు 2,000 కోట్లు, మరి ఈబీసీ నేస్తం కింద 5 లక్షల మందికి ఇంచుమించు 1,800 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? దీని విషయానికి వస్తే ప్రశ్నించేదానికి పార్టీ పెట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ప్రశ్నించేదానికే పార్టీ పెట్టినాడు. ఓ రోజు నా దగ్గరికి ఎవరో వచ్చి ఇట్లా మాట్లాడుకుంటా, కనీసం ఆయన కాపు నేస్తామన్న ఇప్పి లేకున్నాడు కదబ్బా, నేనంటే పక్కన కూర్చుని ఆయన నాకేమన్నా తెలిసిన కాపు నేస్తం మొత్తం ఆయన్నే తీసుకుంటున్నాడు కదా సార్ అన్నాడు. ఇది కాపు నేస్తం మొత్తం ఆయన్నే తీసుకుంటున్నారు కదా సార్ అన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కింద 56,000 మంది మహిళలు లబ్ధి పొందిన మాట వాస్తవమా కాదా? 30 లక్షల ఇళ్ల పట్టాలు, 20 లక్షల ఇండ్లు వాస్తవమా కాదా? కోవిడ్లో భారతదేశంలోనే 1వ 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న మాట కోవిడ్ చికిత్స ఇవ్వడంలో వాస్తవమా కాదా? మరి దిశ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, వెలిగొండ సొరంగం కానీ, నెల్లూరు సంగం బ్యారేజ్ కానీ, అవుకు టన్నల్ కానీ, అత్యంత వెనుకబడిన ప్రాంతమైన డోను పత్తికొండ 77 చెరువులు కానీ, పోతిరెడ్డిపాడు కాలువ కానీ, గండికోట, చిత్రావతి, పులిచింతల R&R కానీ, చివరకు కుప్పంకు కూడా నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పండి సమాధానం. దీనికంతా సమాధానం ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు. మరి మీరేమంటారంటే ఏం చెప్తారు చూడండి దాంట్లో, అంటే ఎంత అసలు అన్యాయమైన ఇది ఏమంటారు తెలిసిన క్రోనాలజీలో ఎప్పుడైనా ఏమంటారు ఎవరైనా కానీ 2014, 2019, 2024 కదా, వీళ్ళు ఏమంటారంటే ఫస్ట్ 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బాధాకరం అంట, అది బాగానే ఉంది. ఆ తర్వాత 2019లో డిస్ట్రక్షన్ అంట, చాలా డిస్ట్రక్షన్ జరుగుతుందంట. 2024 నుంచి పురోగతి అంట. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఎక్కడైనా డిస్ట్రక్షన్ ఉందా దీంట్లో? అంటే మహిళలకు ఏమైనా డిస్ట్రక్షన్ జరిగిందా? ఎక్కడైనా రైతులకు డిస్ట్రక్షన్ జరిగిందా? ఎక్కడైనా పిల్లలకు డిస్ట్రక్షన్ జరిగిందా? వ్యవసాయదారులకు డిస్ట్రక్షన్ జరిగిందా? పోనీ మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, మీరు వచ్చినప్పటి నుంచి ఒక్కటన్నా, ఇప్పుడు మేము ఇన్ని చెప్పినాం కదా, మీరు ఒక్కటి అంటే కాపీ కొట్టిన 2 స్కీములు తప్ప ఒక్కటైనా కానీ మీరు ఎక్కడైనా కానీ ఇప్పుడు మీరు మళ్ళా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీరు ఒక కామెంటు, మీకు ఒక ప్రోగ్రెస్. అసలు మా దురదృష్టం ఏమంటే అవాస్తవాలకు, అబద్ధాలకు పొద్దున్న లేచినాల నుంచి మేము సమాధానం చెప్పాల్సి వస్తుందంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అని చెప్పి, మీరేదన్నా పొరపాటు చేస్తే దానికి ఒక సలహా ఇచ్చే బదులు మేము పొద్దున్నుంచి మీ అవాస్తవాలను, మీ అబద్ధాలను, మీ దానిలను మేము ఏం డిస్ట్రక్షన్ అంట, ఏమన్నా డిస్ట్రక్షన్ అండి దాంట్లో? అంటే ఇవన్నీ చేసినటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగిందా? అంటే బండ్లు కట్టడం ప్రజలకు ఇబ్బంది కలిగిందా? ఆసుపత్రులు కట్టడం ప్రజలకు ఇబ్బంది కలిగిందా? రైతులకు సహాయపడడం ప్రజలకు ఇబ్బంది కలిగిందా? మహిళలకు సహాయపడడం ప్రజలకు ఇబ్బంది కలిగిందా? ఎక్కడండి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినది దీంట్లో? పోనీ మీరు వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేసేది ఒక్కటి చెప్పండి. మా కాపీ క్యాట్ స్కీమ్ 2 వదిలిపెట్టి మా అమ్మఒడిని కాపీ క్యాట్ కొట్టినారు, ఇది దాని తప్ప మీరు ఏదైనా ఒక్కడన్నా చెప్పండి. అందుకని ఎప్పుడైనా కానీ మనం చెప్పేది నిజమైతే ఎప్పుడైనా కానీ ఆత్మవిశ్వాసంతో చెప్తాం. మనం నిజం మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో చెప్తాం అన్నమాట. ఆత్మవిశ్వాసం ఎప్పుడొస్తుంది? మనం నిజం మాట్లాడితే. అదే మనం ఒకవేళ అవాస్తవాలు, అబద్ధాలు చెప్తే ఎప్పుడు కూడా అనుమానంతోనే. అందుకని ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు కానీ, వైట్ పేపర్లు కానీ అన్నీ అనుమానంతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్ట్. దయచేసి ఇట్లాంటి రిపోర్ట్లు వద్దండి, టైం వేస్ట్ వద్దు. మీకు టైం వేస్ట్, వినే వాళ్ళకి టైం వేస్ట్, ఆఫీసర్లకు టైం వేస్ట్, పని చేసుకోకుండా వీడియో కాన్ఫరెన్స్లు అన్ని టైం వేస్ట్. దాని బదులు మీరు సింపుల్గా వాస్తవానికి ప్రజలు లేకపోయి ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక హౌస్ హోల్డ్, ఒక గృహానికి పోయి ఒక గృహిణితో, ఆ ఇంటి పెద్దతో మాట్లాడితే ప్రోగ్రెస్ ఉందా లేదా అని చెప్తారు. ఒక బస్ స్టాండ్లో పోయి ఎవరినైనా అడిగితే ప్రోగ్రెస్ ఉందా లేదా అని చెప్తారు. ఒక రైల్వే స్టేషన్కి పోతే ప్రోగ్రెస్ ఉందా లేదా అని చెప్తారు. రూమ్లో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చుంటే మన చుట్టుపక్కల ఉండేతలు ప్రోగ్రెస్ ఉందనే చెప్తారు, కానీ లేదని చెప్తారు ఎవరన్నా. దయచేసి అండి, ఇంకా చాలు. ఈ 2 ఇయర్స్ అయింది ప్రోగ్రెస్, ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు అంతలోపల మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడే పరిస్థితి చూస్తే అసలు అస్తవ్యస్తంగా ఉంది మొత్తం రాష్ట్రం అంతా కూడా. కొద్దిగా మార్పులు చేసుకోవాలని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. 1% కాదండి వాళ్ళు చెప్పేది, 11% పొరపాటు పడుతున్నారు.
సో మీరు యూ మీన్ టు సే బిఫోర్ 2019-24 అండ్ నౌ. అయితే ఇప్పుడు మా క్వశ్చన్ ఏమంటే, మీది 11%, మాది 10% గ్రోత్ ఉన్నప్పుడు 9% మా రెవెన్యూస్ గ్రోత్ ఉన్నాయి. మాది స్థూల ఉత్పత్తి 10% అప్రాక్సిమేట్గా పెరుగుదల ఉన్నప్పుడు మా రెవెన్యూస్ కూడా 8-9% పెరుగుదల ఉండింది. మీరు ఇప్పుడు 11% గ్రోత్ ఉంది అని చెప్పేటప్పుడు -3 ఎందుకు వచ్చింది అది పాయింట్. మాది 10% స్థూల ఉత్పత్తి పెరిగినప్పుడు మా ఆదాయం కూడా 8-9% పెరిగింది. స్థూల ఉత్పత్తి వేరే, ఆదాయం వేరే. మీది స్థూల ఉత్పత్తి 11% పెరిగినప్పుడు -లోకి ఎందుకు పోయింది ఆదాయం అనేది మా ప్రశ్న. ఎప్పుడైనా కానీ మన వ్యాపారం బాగుందంటే ఆదాయం ఉండాలి కదా. వ్యాపారం ఏమో బాగుంది, ఆదాయం ఏమో -లోకి పోయింది, ఎట్లా టాలీ అవుతుంది? అది ఒక రెగ్యులర్ ప్రక్రియ అండి. మామూలుగా ఎప్పుడైనా కానీ ఏవైతే అప్పులు తీసుకుంటామో క్రమక్రమంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితిని బట్టి, దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి, బ్యాంకుల పరిస్థితిని బట్టి ఎప్పుడు రీనెగోషియేషన్ జరుగుతుంటే తగ్గుతూ వస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు జపాన్లో అక్కడంతా 1%, 2% ఇంట్రెస్ట్. యూరోపియన్ దేశాలు 3%, 4% ఇంట్రెస్ట్. ఓన్లీ డెవలపింగ్ కంట్రీస్లోనే హై ఇంట్రెస్ట్ ఉంటుంది. అది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అది రొటీన్ మ్యాటర్. అంటే వాళ్ళది ఎట్లా అంటే, సూర్యుడు ఈరోజు ఉదయించినాడంటే మా ఊళ్ళనే ఉదయించినాడు, అట్లా సన్ రైజ్ కూడా వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు. టీచర్ who evaluates a business, who evaluates an organization? It is the stakeholders who evaluate the organization or the business or the government or the school. Now, who is the stakeholder here? The stakeholder here is the common man, the public of Andhra Pradesh. But surprisingly, Chandrababu Naidu releases a progress report and he claims that he is doing extremely well. The state is doing extremely well, which we find is all false information, false claims, unnecessary waste of time for people to have attended such meetings as well as to follow such statements and claims. So we have given certain instances where there is a gross statement of false figures. For example, he claims that GSDP is growing whereas the revenues are falling. So we question that. We say, how is it possible that for an organization to do well or a state to do well or a business to do well where your revenues and incomes are actually falling? Number two, he gives some figures about per capita income, etc., which all are in comparison with a single state, whereas what we are saying is you have to compare any such data or any such statement with the country in general. So the comparisons are not appropriate. The figures are made in such a way to suit a particular interest. So we are contesting all the false claims that they've made. See, Mr. Chandrababu Naidu claims that Super 6, the main promises on which they have won the election in 2024, has been implemented, and he claims that it is a super hit. So we are contesting the claim because amongst the Super 6, Super 7 promises, other than two, which also have only been partly implemented, no other scheme has been implemented, no other promise has been implemented. So when there is no implementation, where is the question of it being a hit? Now, every woman above the age of 18 to 50 was supposed to get a monthly subsistence amount of 1,500 rupees. That is 18,000 rupees per annum. It is more than 2 years now. Did any one woman in Andhra Pradesh get that? Similarly, everybody, the SC, BC minorities were supposed to get a pension of 4,000 rupees starting from 50 years onwards, age 50 years onwards. Is anybody getting that? Every farmer in the state is supposed to get 20,000 rupees as per their promise, in addition to the PM Kisan money, 6,000. Is anybody getting that? So, not only have they not implemented any of that, the regular governance also has taken a hit. Now, for the farmer is in severe distress. There is no implementation of the support price, minimum support price.
Insurance which previously Mr. Jagannath Reddy was during his tenure, it was being the premium was being paid by the government. Now there is no premium being paid by the government, so farmers are not able to avail insurance. Similarly, there is no input subsidy being given. There is a gross disconnect between the farmer and the government. So is the case with children education. So is the case with medical colleges. So is the case. So it is just a lot of advertisement and nothing actually being done other than vindictive politics, where every other day somebody from the opposition party is troubled. So this is the only thing that they are able to achieve in 2 years, and lot of advertisement which is based on information that is not factual. So there was a protest going on against the data center in Vizag, the environment